హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. నేను ఇవాళ బిగ్ బాస్ దసరా ఎపిసోడ్ ప్రోమోస్ ఇప్పుడే చూశాను. నాకు ఫస్ట్ కళ్ళలో ఏం కనపడిందంటే నాగార్జున గారి కాస్ట్యూమ్. ఇట్ ఈస్ ఫ్యాబులస్. ఎవరు డిజైన్ చేశారో కానీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది నాగార్జున గారిది. అందుకే నేను కూడా ఇవాళ బ్లాక్ అండ్ వైటే వేశాను నాగార్జున గారిది చూశాక. సో డ్రెస్ కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఇంకా ఎపిసోడ్ ప్రోమోలోకి వచ్చేస్తే చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. వాళ్ళతో టాస్క్లు ఆడిపించారు. సిద్ధు జొన్నలగడ్డ గారు, దేత్తడి హారిక, కిరణ్ అబ్బవరం గారు, వైవా హర్ష, చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. టాస్క్లు పెట్టి వీళ్ళని సంచాలకులుగా ఉండమని చెప్పుంటారు. సో ఇమాన్యుయల్ ఉండే టాస్క్ విన్ అయినట్టున్నాడు. దాంట్లో ఎవరికి ఈ గిఫ్ట్ ఇస్తాము అంటే రీతు గారికి ఇచ్చారు. ఇంకా రీతు గారేమో ఆడియో మెసేజ్ కావాలన్నారు ఫ్యామిలీ నుంచి. సో రీతు గారు గెట్స్ హర్ మదర్స్ ఆడియో మెసేజ్. సో ఇంకా వాళ్ళ మమ్మీ క్లియర్గా చెప్పారు, నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ చేయి, పక్కన వాళ్ళ కోసం కాదు, నువ్వు ఎందుకు వెళ్ళావో అది తెలుసుకో అని చెప్పేసి. ఇంకా రీతు గారికి ఇప్పుడన్నా అర్థమై గేమ్ పరంగా రీతు గారు బాగా ఆడుతున్నారు అబ్బా. మిగతా లవ్ ట్రాక్స్, ట్రయాంగిల్ ట్రాక్స్ అవన్నీ వేరు కానీ సో రీతు గారు గేమ్ అదొక్కటి మానేస్తే గేమ్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రోమోలో ఏం జరిగిందంటే ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చి వాళ్ళు హౌస్మేట్స్ ఆన్సర్ ఇస్తారు. ఆ ఆన్సర్ ఎస్ ఆర్ నో అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ థమ్స్ అప్ ఆర్ థమ్స్ డౌన్ అని చెప్పి ఇక్కడ ఆడియన్స్ ఓట్ చేస్తారు. నాకు తెలిసి కుర్చీ మడత పెట్టే క్వశ్చన్స్ వచ్చినాయి. శ్రీజ గారిని చూపించారు కరెక్ట్గా ఆ సిచ్యువేషన్లో. సో గొడవలు పెట్టుకోవడానికే వెళ్ళావా, నీకు అందుకైనా ఓట్ చేసింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. ప్రోమోలో అయితే అది శ్రీజ గారి కోసమే అన్నట్టు ఆ క్వశ్చన్ చూపించారు. అండ్ వెంటనే ఆ కుర్చీ మడతబెట్టే సాంగ్ వచ్చేసరికి బాగానే అందరికీ మడతబెట్టారు నాగార్జున గారు అండ్ బిగ్ బాస్ అని అనిపించింది ఆ క్వశ్చన్స్తో. ఇంకా లాస్ట్లో డీమన్ పవన్ గారు ఎమోషనల్ అయ్యారబ్బా. ఫర్ ద ఫస్ట్ టైం ఈ 3 వీక్స్లో మనం డీమన్ పవన్ గారిని ఏడవటం చూశాను. ఎందుకు ఏడ్చారు, ఎవరి వల్ల ఏడ్చారు అవన్నీ తెలుసుకోవాలంటే మనం సాయంత్రం ఎపిసోడ్ వరకు కోసం వెయిట్ చేయాల్సిందే. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ఎపిసోడ్. అండ్ నేను ప్రతి ఎపిసోడ్ రివ్యూ ఇస్తున్నాను, జెన్యూన్ రివ్యూస్. ఒకళ్ళకి హైప్ చేయటం లేదు, ఒకరికి డౌన్ చేయటం లేదు. ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు కరెక్ట్, ఎప్పుడు రాంగ్ అనిపిస్తే అప్పుడు రాంగ్. సో నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. బాయ్ గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.